హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనకి హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దానిలో భాగంగానే కళ్యాణ్ నగర్ వెంచర్ 3లో ఎవరైతే ప్రజలుంటారో వారి సమస్యలు, వారు రాబోయే రోజుల్లో వారు ఎవరిని ఎంచుకుంటారో, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్‌లో మనకి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. అదే మీ ప్లేస్‌లో ఏదైతే మీరు ఉండే నివాసం ప్లేస్‌లో ఎక్కడైనా వాటర్ లాగిన్స్ కానీ, డ్రైనేజెస్ క్లీనింగ్స్ కానీ, చెత్త కానీ అలా జీహెచ్ఎంసీకి, మున్సిపల్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఆ! మెయిన్‌గా వాటర్ ప్రాబ్లమ్ ఎక్కువుంది. వాటర్ మేము ఎవ్రీడే ట్యాంకర్ కొనుక్కోవాల్సొస్తుంది. అవి గూడా వాళ్ళు ఎక్కడెక్కడ వాటర్ తెస్తున్నారు. దాని నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది గనుక మున్సిపల్ వాళ్ళు గనుక మంచి వాటర్ గనుక ఇస్తే ఈ ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు ఆల్టర్‌నేటివ్ చేసి ఇచ్చినా కూడా సఫిషియెంట్ వాడు చాలా తక్కువ వాటర్ ఇస్తున్నారు. అది వాటర్ గనుక వాళ్ళు సఫిషియెంట్‌గా ఇస్తే చాలా మందికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అదే గవర్నమెంట్ కూడా నెగెటివ్‌గా ఉంది. ఇప్పుడు అందరూ కూడా వాటర్ సరిగ్గా లేదని గవర్నమెంట్ నెగెటివ్ అయ్యేట్టు కనపడుతుంది. అంటే ఈ విధంగా చూసుకుంటే మనకి గవర్నమెంట్‌లో మెయిన్‌గా ఉండేది ఇక్కడ కార్పొరేటర్ అలానే ఎమ్మెల్యే. హ్మ్. సో, వాళ్ళు ఏ విధంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు? మిమ్మల్నొచ్చి చూడడం కానీ, సమస్యలు తెలుసుకోవడం గానీ ఇవన్నీ చేస్తున్నారా? లేదు. ఎవరు కూడా గవర్నమెంటోళ్ళు అసలు ఏ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ముందుకే రావటం లేదు. జనం అడుగుతారనేమో గానీ, వాళ్ళైతే అసలు ఎవరు కూడా మన దగ్గర రావటం గానీ, అడగటం గానీ, మన ప్రాబ్లమ్స్ ఏందని అడగటం గానీ చేయట్లేదు. ఓన్లీ రీసెంట్‌గా ఎలక్షను బై ఎలక్షన్. బై అహా! లేదు. ఎలక్షన్ గురించని చెప్పి సారీ ఓటింగ్ క్యాంపెయిన్. ఓటింగ్ ఓటర్ లిస్ట్ ఏదో ప్రిపరేషన్ గురించి పేపర్‌లో ఇచ్చారు. అయి చేసారా? కలెక్ట్ ఆ! ఆ! అది కలెక్ట్ చేసుకోవటం దాని గురించి వస్తున్నారు తప్పితే, మన ప్రాబ్లమ్స్ గురించి అడగటానికి గానీ, లేదా మన ఇబ్బందులు ఏమి వాళ్ళు కనుక్కోవట్లేదు. అంటే మెయిన్ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో గతంలో ఒక ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం బై ఎలక్షన్స్‌లో రావడం జరిగింది. అవును. మరి ఇవి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండానే జనసేన కూడా పోటీ చేస్తానని ఒక వార్త నడుస్తుంది. అవును. మరి ఇవన్నిట్లో కూడా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? మరి ఎవరి దగ్గర సమస్యలనేవి తీరే అవకాశం ఉందంటారు? అంటే కాంగ్రెస్ చేసే ప్రామిసెస్ కొన్ని చేశారు, కొన్ని చేయలేదు కాబట్టి వాళ్ళు కొంచెం నెగెటివ్‌గా జనం ఫీల్ అవుతున్నారు. బీఆర్ఎస్ ఇంతకుముందు ఆ టైంలో బానే చేసినట్టుంది. తర్వాత ఏదో వాళ్ళేదో సమాజ స్కామ్స్ చేశారు అయి ఇయి అని చెప్తున్నారు. ఓవరాల్‌గా అయితే కొంచెం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వైపు జనం చూస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది చూస్తే పొజిషన్ చూస్తే.